చేవెళ్ళ నియోజకవర్గం షాబాద్ మండలం ఇప్పుడు తిమ్మారెడ్డి గూడెంకి వచ్చాం మనం. ఇక్కడ రైతులకి వారి యొక్క ఒపీనియన్ ఏ విధంగా ఉందో కూడా తెలుసుకుందాం. ఎందుకంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు 3 పార్టీలకి చాలా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గినటువంటి ప్రజలు ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో ఇటువైపు మొగ్గనున్నారు. వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటి, వారు ఇంకా ఏం కోరుకుంటున్నారు అనేది కూడా ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. 3 పార్టీలకి చాలా ఇంపార్టెంట్ అంట. మరి ఈ చేవెళ్ళ నియోజకవర్గం మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. ఎట్లా ఉంది మీ ఊర్లో, ఏమనుకుంటున్నారు ఈ ఎలక్షన్స్ గురించి? ఎలక్షన్ బాగా ఉంది సార్. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు ఇచ్చారు కదా, హామీలు నెరవేర్చాలని అనుకుంటారు. రైతు రుణమాఫీ, రైతు బంధు ఇవన్నీ అనుకుంటారు. ఇంకోటి రైతులకు ఇంతకుముందు కేసీఆర్ వచ్చిన సంది రైతు రుణమాఫీ అన్నీ తీసేసిండు. డ్రిప్ సబ్సిడీ ఉండే, ఏంటంటే ట్రాక్టర్ అన్ని సబ్సిడీ ఉండే, సబ్సిడీ అన్ని ఎత్తేసిండు. ఇథనాలు అన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అన్ని సబ్సిడీ ఇవ్వాలి, రైతులకు న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతుంది ఈ నియోజకవర్గం కోసం. ఏమనుకుంటున్నారు జనాలందరూ కూడా, ఎటువైపు మొగ్గితే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వంకే మంచిగా ఉంటుంది, అధికారంలో ఉంది కదా, చేస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. మరి క్యాండిడేట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కదా, బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఎట్లా కాంగ్రెస్కే మొగ్గుంది ఇక్కడ? కాంగ్రెస్కే ఎక్కువ మన దగ్గర. కాదు, ఇప్పుడు మీ ఎట్లుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పుడు ఎంత 4 నెలలు ఉంటుందా? ఎట్లా ఉంది పరిపాలన? మంచిగా ఉంది సార్, బాగానే ఉంది. అంతా రేవంత్ రెడ్డికి అన్ని హామీలు ఇచ్చిండు కదా, ఇవన్నీ హామీలు నెరవేర్చాలని మా అభిప్రాయం అనుకుంటున్నాం. ఓకే ఓకే. ఎట్లా మీకు రైతు బంధు పడ్డదా లాస్ట్ టైం? పడ్డదా? ఓకే. మరి ఇది వచ్చిన కొన్ని రోజుల్లోనే ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ అది చేసింది, ఇది చేసింది అనేసి బీఆర్ఎస్ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నారు కాబట్టి ఏందో చెప్తారు సార్ వాళ్ళు. ఎందుకంటే అది వాళ్ళు ప్రతిపక్షం కదా, ఎట్లా ఏం చెప్తారు వాళ్ళు. చేయలేరు, వాళ్ళు హామీలు ఇచ్చారు కానీ వాళ్ళు చేసారు ఏమన్నా చేయలేరు. అప్పుడు అన్నప్పుడు అయితే కాదు కదా. ఇప్పుడు ఇలా వచ్చి అయితే మొన్ననే కొన్ని రోజులు వచ్చి, ఇప్పుడు అది ఇంకా ముందర టైం ఉంది కదా. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నియోజకవర్గం చాలా కీలకంగా ఉండింది వాళ్ళకందరికీ కూడా. ఎందుకంటే గతంలో కూడా ఇది కోల్పోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి. ఎట్లా ఉంటుంది రంజిత్ రెడ్డి పరిస్థితికి ఇక్కడ? బాగానే ఉంటుంది సార్, మంచిగానే ఉంటుంది. ఇంతకుముందు ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు ఉన్నారు కాబట్టి మంచిగానే ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఎట్లా రంజిత్ రెడ్డికే ఓట్లు బాగానే ఉంటుంది. మరి బీజేపీ కూడా మేమే గెలుస్తామంటుంది ఇక్కడ. ఎవరు వాళ్ళు చెప్తారు సార్, ఎవరు వాళ్ళు చెప్పుకోకపోతే ఓడిపోతామని చెప్తారు ఎవరైనా. అంతేనా? ఏమనుకుంటున్నారు? ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో చూశారు కదా మీరు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు, గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ ఏ పార్టీ వైపు వేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఇక్కడంతా మీ పని చేసేటోళ్ళు కానీ, మీ ఊర్లో కానీ చేతికి వేస్తారని అంటారు. అవునా? ఎట్లా రేవంత్ రెడ్డి వచ్చి 4 నెలలు అవుతుంది ముఖ్యమంత్రిగా. ఒక ఊరు నుంచి ఒక రైతు బిడ్డగా వచ్చాడు, ముఖ్యమంత్రి అయిండు. ఎట్లా ఉంది పాలన? అంటే ఇంకా చేయలేడు, చేస్తాడేమో. ఒకటేసారి చేయాలంటే కూడా అతనికి కొంచెం టైం ఇవ్వాలి కదా మనం కూడా. ఓకే ఓకే. చేస్తాడు అన్ని పనులు అన్న నమ్మకంతోనే వేసాడు సార్ ఇక్కడైతే. అవునా? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఇట్టే చూద్దాం అనుకుంటున్నారా? అంతే. అవునా? ఎట్లమ్మా ఇప్పుడు 3 పార్టీలు చాలా ఇదిగా తీసుకున్నాయి కదా, ఇంపార్టెంట్గా. బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వరు, ఇటు బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి. ఎట్లా వాళ్ళని చూసి ఓటేస్తారా, పార్టీని చూసి ఓటేస్తారా అమ్మా? వాళ్ళని చూసి అయినా పార్టీ అయినా ఎట్లా అంటే పార్టీనే చూస్తారు ఇప్పుడైతే. సో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కొంచెం బలం ఉందంటారు, గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? ఉంది సార్. అవునా? తిమ్మారెడ్డి గూడెం దగ్గర ఒక పొలం దగ్గరికి వచ్చాను. ఆ పొలం దగ్గర ఇక్కడ ఉపాధి హామీ పథకం కింద ఇక్కడ వీరు పని చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా కూలీలు ఉన్నారు, చాలా వరకు కూడా వీళ్ళు కూడా రైతులే. వీళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం మనం. ఎట్లా ఉంది ఇక్కడ రాజకీయ పరిస్థితులు? ఎందుకంటే ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, 3 పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎటువైపు మొగ్గబోతున్నారు, వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి మాట ఏంటి కూడా ఒకసారి తెలుసుకుందాము. నమస్తే అండి, ఏం పేరండి మీ పేరు? రమేష్. రమేష్ గారు, ఎట్లా ఉన్నాయి పనులు? బాగానే నడుస్తున్నాయా? పనులు బాగా నడుస్తున్నాయి. అవునా? ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఇట్లా ఉపాధి హామీ పథకం కింద? అంటే ఇట్లా ఇప్పుడు ఇంచుమించు 3 వారాల నుంచి కంటిన్యూ. అవునా? ఓకే ఓకే. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుండి వస్తున్నారు. వీళ్ళు ముగ్గురు కూడా చేవెళ్ళ నియోజకవర్గానికి బాగా అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులే అంటున్నారు. మరి ఏంటి, పార్టీని చూసి ఓటేస్తారా,
మనిషి ఈ ముగ్గురిని చూసి ఎవరికి ఓటేయాలని డిసైడ్ చేస్తారా మామూలుగా అయితే? మామూలుగా అంటే ఇది మనిషిని చూసి వేస్తాం. అవునా? మనిషిని చూసి. ఓకే ఓకే. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఒక రైతే ఒక ముఖ్యమంత్రి అయిండు, ఒక రేవంత్ రెడ్డి వచ్చిండు. ఎట్లుంది 4 నెలలు అయింది, పాలన ఎట్లుంది, ఎట్లా అనిపిస్తుంది? పాలన బాగానే ఉంది, కాకపోతే కొంచెం హామీలు టైం పడుతున్నాయి. టైం పట్టినా ఒకటి హామీలు నెరవేరుస్తుంటారని చెప్పిండు. అదే నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయాలని ఆలోచన. ఎట్లా మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, ఎట్లుంది ఇక్కడ రాజకీయంగా పరిస్థితి? రాజకీయంగా పరిస్థితి ఇప్పుడు రంజిత్ రెడ్డి నుంచి మంచిగానే జరుగుతున్నాయి. ఈ రంజిత్ రెడ్డి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అయ్యిండుగా, కాంగ్రెస్ జిల్లా జాయిన్ అయినందుకు ఆయన మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నాడు ఆయన. పోటీ చేస్తుండే వేస్తామని అనుకున్నాం మేము. కాంగ్రెస్కి రంజిత్ రెడ్డిని గెలిపిస్తామని అనుకున్నాం. ఇప్పుడు పొలం పని చేస్తున్నటువంటి మరో మహిళతో కూడా మనం మాట్లాడదాం. నమస్తే అమ్మా, ఏం పేరమ్మా మీ పేరు? మానేమ్మ. మనమ్మ గారు, ఎట్లా ఏ ఊరు మీది? తిమ్మిరెడ్డిగూడెం. తిమ్మారెడ్డిగూడెమేనా? ఎట్లుందమ్మా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏమనుకుంటున్నారు ఇక్కడ ఊరోళ్ళందరూ? ఈ గ్యాస్ పిరిస్తుర్రు, ఇది పిరిస్తుర్రు అంటే అని ఈ ఎంపీ ఐడికి వేద్దాం అనుకుంటున్నాం. కాంగ్రెస్కా? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎట్లా ఉంది హరీష్ ఇక్కడ సిచ్యువేషన్ అంతా రాజకీయంగా ఏం ఆడుకుంటున్నారు? ఇక్కడ రాజకీయంగా సిచ్యువేషన్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వమే రంజిత్ రెడ్డి గెలుస్తారు సార్. పార్లమెంట్ నియోజకవర్గం చేవెళ్లలో రంజిత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తాడు, పక్కా ఖాయం అది. అవునా? ఏంటి మరి ఇప్పుడు 4 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, దాంట్లో మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, 2 నెలలు అక్కడికే పోతుంది, ఇంకా పనులు కాలేదని చాలామంది అంటారు. ఎట్లా చూస్తారు ఇక్కడ రాజకీయంగా? పనులు కాలేవని ఒక బీఆర్ఎస్ బీజేపీలు మాత్రమే అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అగనేస్ట్, వాళ్ళు మాత్రమే అంటున్నారు. కాబట్టి టైం ఏదైనా సరే మనకు అనుకున్నప్పుడే కావు కదా సార్, టైం పడుతుంది. అన్ని పనులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అందరికీ రైతులకు రుణమాఫీ కానీ రైతు బంధు, అందరికీ రైతు బంధు కూడా చేస్తుంది, అందరికీ మంచిగా చేస్తుంది. ఇప్పుడైతే 4 నెలల మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా చేసింది. నమస్తే, ఏం పేరు మీ పేరు? శ్రీధర్. శ్రీధర్, ఏం చేస్తుంటావు? డిగ్రీ కంప్లీట్ అయింది, ప్రైవేట్ ఒకటి నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తుంటా. ఓహో, అవునా? ఓకే ఓకే, జాబ్ కోసం చూస్తున్నావు అనమాట, అట్లయితే చూస్తున్నావు అనమాట. ఎట్లా ఉంది, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏమనుకుంటున్నారు మీ యూత్ అంతా? ఏం మాట్లాడుకుంటున్నారా ఈ రాజకీయాల గురించి? మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు చేసిర్రు చేయలేరు, అది తర్వాత విషయము. ఇప్పుడు న్యూ గవర్నమెంట్ వస్తుంది కదా, ఒక మంచి నాయకుని ఎన్నుకొని మంచి సమస్యలు మొత్తం తీరుస్తారని తెలుస్తుంది కదా మన యూత్కి, ఎవరు ఏంది కథ అనేది. వాళ్ళు ఒక రంజిత్ సార్ అనేది ఒక మంచి వ్యక్తి. కాంగ్రెస్ అయినా రైట్, ఆయనకే ఒకసారి డిస్కషన్ చేసుకుని ఆయనకే వేద్దామనే ఒక ఆలోచనలు ఉన్నాం. ఎట్లా ఉంది రాజకీయంగా ఇక్కడ, ఏ పార్టీకి బాగా బలంగా ఉంది ఇక్కడ? రాజకీయంలో అంటే యాక్చువల్గా 2 తగ్గపరు ఉన్నాయి, కానీ ఏది వస్తుంది ఏది పోతుంది అనేది క్వాలిటీ చేయలేము. రెండుటికి తగ్గపరు ఉన్నది. ఎవరికి పోటీ? బీజేపీ కాంగ్రెస్. అవునా? మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుంది మామూలుగా అయితే? కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తుందని దానికే వీత అంతా కలిసి దాన్ని ముందుకు తెచ్చిర్రు. ఇప్పుడు రాబోయే ఎన్నికలు వస్తున్నాయి, దాన్ని ఈ ముందుకు రావాలని ఫలితం చేయాలి, మనము అడగాలి, కొన్ని వివరాలు రాకపోతే కూడా అడగాలని ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పుడైతే 2 పార్టీల మధ్య బాగా పోటీ ఉన్నది ఒక, ఎందుకంటే రెండుటికి ఉన్నది. కాకపోతే చాలా మెజార్టీతో రాకుండా వచ్చే పరిస్థితి అయితే ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. చేవేళ్ళ నియోజకవర్గంలో మరొక గ్రామానికి వచ్చాం. సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను కూడా ఒకసారి మనం వారి అభిప్రాయాలను కూడా తెలుసుకుందాం. ఎలా ఉన్నాయి రాజకీయ పరిస్థితులు ఇక్కడ, ఏ పార్టీకి ఎక్కువగా అనుకూలంగా ఉన్నారు, ఎలా ఉంది, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి మాట ఏంటి? ఎందుకంటే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల వాళ్ళ తీర్పే చాలా ఇంపార్టెంట్ కాబట్టి అన్ని పార్టీలకి గ్రాస్ లెవెల్లో ఇక్కడ ఏమనుకుంటారో ఒకసారి కనుక్కుందాం. నమస్తే అండి, ఏం పేరు సార్ మీ పేరు? సత్యయ్య. ఎట్లుంది రాజకీయంగా, ఏమనుకుంటున్నారు మీ ఊర్లో? మా ఊళ్ళో అంతా బాగానే ఉంది, కాంగ్రెసే బాగుంది. రేవంత్ రెడ్డి వచ్చినాక కొన్ని కొత్త పథకాలు పెట్టింది కదా, బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు, ప్లస్ 2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు. కాకపోతే ఆయన గెలిచి 4 నెలలే అయింది కదా, ఇంకో 6 నెలలు పడుతుండొచ్చు. కానీ అతి తొందరలో వేస్తేనే బాగుంటుంది కాబట్టి ఆయన ఏమీ డబ్బులు లేవు కాబట్టి ఇప్పుడు అంతా రాజకీయం అంతా ఊడ్చి దద్దమని చేసారు కాబట్టి ఆయన కూడా కొంచెం టైం పడుతుంది, చేస్తాడు బాగానే. కాకపోతే ఇల్లు కట్టుకున్నట్టులకు కేసీఆర్ ఏం చేసిండు, 5 లక్షలు రుణం ఇస్తామన్నాడు, ఇల్లు ఇస్తాడు, కానీ 10 ఏళ్ళు చేసిండు, ఏం ఇవ్వలేకపోయాడు. మా సొంత జాగల కనీసం 1-2 లక్షలు ఇచ్చినా ఇంత గూడు కట్టుకునేవాళ్ళు. కానీ
అప్పుడు ఉండే కాంగ్రెస్ ఉన్నప్పుడు 70,000 80,000 లక్షిస్తే ఇంతో అంతా కట్టుకున్నారు రూము. కానీ 10 ఏళ్ళకు వచ్చి ఏమి ఇయ్యలే. ఎవడు ఇక ఏదో గుడి చేసుకొని అది వేసుకొని ఉన్నారు. ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్స్ అయిపోగానే ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఇండ్లు స్టార్ట్ అవుతాయంటగా. అయితే ఇస్తా అంట ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఆపుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇల్లుకు 200 యూనిట్లు కరెంటు ఇవన్నీ ఇస్తున్నా కానీ ఇస్తానన్నారు కానీ ఎలక్షన్ కోడ్ వల్ల అయిపోయింది. ఇప్పుడైతే బాగానే ఉంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ ముందుకు వచ్చినాక బాగానే పథకాలు పెట్టిండు. కాకపోతే ఎలక్షన్ కోడ్ అంతా అయిపోయినాక అయ్యే సూచన ఉంది. నమస్తే అండి సార్. నమస్కారం సార్. నా పేరు బాలనాయక్. బాలనాయక్ గారు ఎలా ఉన్నారు? ఎట్లా ఉంది? నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి మంచిగా ఉంది సార్. ఏం చేస్తారు బాలనాయక్ గారు మీరు? నేను అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తాను సార్. వ్యవసాయమా? ఎట్లా ఉంది వ్యవసాయం? బాగానే నడుస్తుందా? మంచిగా ఉంది సార్. ఇప్పుడు కొద్దిగా బోర్లు కొద్దిగా తగ్గుతున్నాయి ఈ ఎండాకాలం వల్ల. ఇక ఇప్పుడు ఎట్లయితుంది ఏం భగవంతుని దయ వల్ల వానాకాలం పడుతుందా పడదా మనకు తెలియదు సార్. కానీ ఇప్పటికైతే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొద్దిగా నిలకడ అయితే మనకుంది. ఇప్పుడు ఇట్లా అసెంబ్లీ ఎలక్షన్స్ చూశారు మీరు. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసాయి. అవును సార్. 3 పార్టీలు బాగా హోరాహోర మేమంటే మేము గెలుస్తాం చేవేల పార్లమెంట్ అంటున్నారు. ఎట్లా ఉంది రాజకీయంగా? ఏమనుకుంటున్నారు మీరు తండాలు? పాపం సీఎం రేవంత్ రెడ్డి వచ్చి కూడా 3 నెలలు కాలేదు సార్. వాళ్ళు అన్ని లేక ఆయన కేసీఆర్ ప్రభుత్వం ఉండి టీఆర్ఎస్ బాగానే అప్పుల్లో కుప్పలు చేసిండు. పాపం ఏడవైనా కూడా ఆయన మీద టార్చర్ పెడుతుండ్రు. కానీ ఇప్పుడు చేస్తా అంటా అని చెప్తుండ్రు. మేము కూడా అనుకుంటున్నాము రుణమాఫీ చేయాలా. ఇప్పుడు బస్సులో ఫ్రీ పెట్టిండు. ఇప్పుడు ఇంకోటిది ఏంటంటే మహిళలకు 2500 వేస్తా అంటుండ్రు. తక్షణమే అవగా కొద్దిగా అది కూడా మాది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10-20 ఏళ్ల కింద ఉండేది. వేరే పార్టీలు వచ్చినాయి, టీఆర్ఎస్ వచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు ఈయన కాంగ్రెస్ వచ్చింది. కొద్దిగా టైం పట్టవచ్చు చేయడానికి. కానీ ఓపిక ఉంది వాళ్ళ గుణంగా. మేము పోయి కలవాలంటే కూడా ప్రజాస్వామ్యం లేక మంచిగా అక్కడ అసెంబ్లీలో ప్రజాభవన్ పెట్టిండు. పబ్లిక్ తోటి మాట్లాడుతుండు. మా ఎస్టీ వాళ్ళకు కానీ బంజారా వాళ్ళకు కానీ మీ ఏదైనా సమీక్ష ఉన్నాగా మాకు తీరుస్తా అంటుండు. ఈ ఇంద్రమ్మ ఇండ్లు అంటుండు, ప్రత్యేకంగా ఇస్తా అంటుండు. పక్కా ఇస్తాడు. మాకు కూడా 100% గ్యారెంటీ ఉంది సార్. ఎట్లా పార్లమెంట్ ఎలక్షన్స్లో? పార్లమెంట్ ఎలక్షన్ ఎంపీ ఇప్పుడు రంజిత్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి. ఆయన అయితే రావాలి 100% వస్తాడంటని మాకు కూడా నమ్మకం ఉంది. ఇప్పుడు మనం ఒక టీ స్టాల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ రోజు వందలాది మంది వస్తుంటారు, టీలు తాగుతుంటారు. ఇక్కడ రాజకీయం కూడా ఏం మాట్లాడుకుంటారు, ఏంటి, వీరేమనుకుంటున్నారు, అదే ఒకసారి కూడా కనుక్కుందాము. నమస్తే అండి. నా పేరు మహమూద్ సార్. మహమూద్ గారు ఎట్లా నడుస్తుంది బిజినెస్? నడుస్తుంది సార్, మంచిగా పర్వాలేదు. ఓకే. ఇప్పుడు రోజు చాలా మంది వచ్చి టీ తాగుతా పోతుంటారు కదా. రాజకీయాల గురించి అంటే మాట్లాడుకోవాలంటే టీ స్టాలే అడ్డాగా ఉంటుంది. ఎట్లా ఉంది ఇక్కడ చేవేల పార్లమెంట్ పరిధిలో రాజకీయంగా? పార్లమెంట్లో ఇప్పుడు ఏదన్నా కానీ రూలింగ్ పార్టీ ఉంటుంది కదా సార్. రూలింగ్ పార్టీ గురించి ఎక్కువ చర్చ నడుస్తుంది. చాలా మటుకు అయితే రంజిత్ రెడ్డి గారు కూడా మంచి వ్యక్తి కాబట్టి రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఆయన కొద్దిగా మంచి వ్యక్తి కాబట్టి ఎక్కువ అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు బీజేపీ పరిస్థితి, బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుంది ఇక్కడ? ఇప్పుడు ఏమున్నా కానీ బీజేపీ మధ్యలో కాంగ్రెస్ మధ్యలో ఉంటుంది సార్. నాకున్న సర్వే మాకు బీజేపీ కాంగ్రెస్ ఉంటుంది. టీఆర్ఎస్ మాత్రం 3rd ప్లేస్లో ఉండేటట్టు కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లుంది ఈ 4 నెలలు పాలన? ఇప్పుడైతే 3 నెలలు అయింది కదా సార్ స్టార్ట్ వచ్చాయి. ఇంకా అయితే ముందు ఒక్కొక్కటి కూడా ఇప్పుడు 3-4 అయితే అమల్లోకి వచ్చినాయి. ఆర్టీసీ కానీ ఇంకా రైతు బంధు కానీ అది వచ్చినాయి. అది మెల్లమెల్ల వచ్చేస్తాయి. ఇక 1 year అయితే మొత్తం ఆల్రెడీ అన్నీ కోలుకుంటారు. టోటల్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంత ఎడ్జ్ ఉంది, బీఆర్ఎస్కి ఎట్లుంది, బీజేపీ పరిస్థితి ఎట్లుంది ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ ముందంజలు ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడే కాదు, మా దగ్గర చేవెళ్ళలో మ్యాక్సిమం కాంగ్రెస్ ముందంజలు ఉంటుంది ఎప్పటికీ. చేవేల పార్లమెంట్లో ప్రధానమైనటువంటి నియోజకవర్గం ఏదంటే చేవేల నియోజకవర్గమే. ఇక్కడ ఓటర్లు ఎవరి వైపు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే వారికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. రిజల్ట్ కూడా గెలుపోటములు శాసించే నియోజకవర్గం కూడా చేవేలనే. సో దాని తగ్గట్టుగానే ఉదయం నుంచి కూడా మనం అనేక రకాలుగా చేవేల పార్లమెంట్లో ఉన్నటువంటి ఈ చేవేల నియోజకవర్గంలో పలు గ్రామాలకు వెళ్ళాము, ఊర్లకు వెళ్ళాము, అన్ని చోట్ల కూడా వెళ్ళి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా మనం తీసుకున్నాము. వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఇక్కడ చేవేలలో ఈసారి ఎలక్షన్స్లో పార్లమెంట్లో
కాస్త టఫ్ ఫైట్ ఉన్నా కూడా కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఎక్కువ ఉందనేసి కూడా అధిక మంది గ్రామస్తులు కానీ అలాగే రైతులు కానీ కూలీలు కానీ వాళ్ళందరూ కూడా తమ తమ వ్యక్తిగత అభిప్రాయాల్ని వారు చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది.